శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం, పుష్యమాసం గురువారం, సూర్య ఉదయం దశమి తిథి ఉంటుంది. సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంటుంది. నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు శుక్ర నక్షత్రంలో చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు సంతోషకరమైన విషయాల్లో చాలా ఆనందకరమైన అనుభవాలు చెప్పగలుగుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సంపూర్ణంగా మనకు ఎన్నో రోజులు కొన్ని మనసులో ఉన్న కోరికలు తీర్చడానికి చంద్రుడు 7వ రాశిలో ఉండడం ఖచ్చితంగా ఈరోజు చాలా ఇష్టపడిన వారిని కలుసుకోవడం, మనసు రీతిగా ప్రశాంతతగా వాళ్ళతో మీ మనసులో ఉన్న మాటలు చెప్పడం, తల్లిదండ్రులతో ప్రేమతో అనుకూలంగా ఉండడం, ఇంటిల్లపాది ఈరోజు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భరణి నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అగ్నితత్వ రాశి నక్షత్రం. అందువల్ల ఎక్కడైనా ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ, లేదా సన్నిహితంగా ఏదైనా కోపం ఎక్కువగా ఉద్రేకంగా మాట్లాడాలని అనుకుంటే కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎక్కడైనా మీరు చిన్నపాటి ఇబ్బందులు తెచ్చుకుంటే అది తారాస్థాయికి వెళ్ళి ఇబ్బందులు కలిగిస్తాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే మనకు ఇష్టం లేని వాళ్ళు మన పైన ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు శుక్రుడు నక్షత్రం వచ్చినప్పుడల్లా తులారాశికి ఈ భరణి నక్షత్రం వచ్చినప్పుడే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతంగా అనేక కార్యక్రమాల్లో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈరోజు ఒక శక్తివంతమైన విషయాల్లో మీరు విజయం పొందుతారు. శుభ సూచకమైన కొన్ని విషయాల్లో మీకు శుభవార్తలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభసాటిగా జరుగుతుంది. విద్యా విషయంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు అనుకూలంగా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. తృతీయ స్థానంలో సూర్యుడు బుధ గ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు ధైర్య సాహసాలతో రాజకీయవేత్తలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీరు కోరుకున్న విషయాలన్నీ కూడా ఈరోజు చేసుకొని రావడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దానివల్ల మనసులో ప్రశాంతత ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి పిల్లలతో సంతోషకరమైన అడుగులు వేయడానికి అవకాశాలు కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ముఖ్యమైన పనులు చేయడానికి ప్రయత్నించే సమయంలో ఊహించిన విధంగా చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అనుకున్న ప్రణాళికని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కష్టంగా అవుతుంది. కానీ ఏదో ఒక విధంగా ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. అందువల్ల సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ తీసుకోవలసిందిగా సూచించబడినది. అందువల్ల మొత్తానికి ఈవేళ చాలా చురుకైన విషయాల్లో చాలా వేగవంతంగా చేసుకొని ముందుకు పోగలుగుతారు. సంతోషకరమైన వార్తలు వినడం వల్ల మంచి అనుభూతులు పొందుతారు. మీరు ఊహించిన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. వ్యాపార విషయాల్లో కొత్త కస్టమర్లు మరియు ఊహించిన వ్యక్తుల ద్వారా లాభాలు పొందుతారు. కొత్త పరిచయాలు, కొత్త కాంట్రాక్ట్ పనులు పొందగలుగుతారు. అనుకూలమైన రోజులుగా ఈరోజు ఉండడం, చాలా శక్తివంతంగా చంద్రుడు ఉండడం మనకు అనేక లాభాలు పొందగలుగుతాం. అలాగే ఈరోజు మీరు కష్టతరమైన సమస్యను తెలివిగా పరిష్కారం కనుక్కోగలుగుతారు. రోజువారీ కార్యక్రమాల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. తెలివైన సాహసంతో నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పచ్చు. వ్యాపారము, వాణిజ్యము, వర్తకము, షేర్లు మరియు ఏదైనా ఏజెన్సీ వర్గాల వారికి
అభివృద్ధి జరుగుతుంది. పని పని చేసే చోట మార్పులు చేర్పులు చేయడానికి ఇది సరైన అవకాశం అనుకున్న పనులు అప్పటికప్పుడే పూర్తి చేయడం కొంచెం కాలం తీసుకుంటుంది. అందువల్ల ఈరోజు ఆనందకరమైన ఉత్సాహకరమైన విషయాల్లో మీకు ఇతరులు సహాయ సహకారం వాళ్ళు తీసుకోగలుగుతారు. ఈరోజు చిన్ననాటి స్నేహితులతో కలుసుకొని మీకు ఆనందకరమైన సన్నివేశాలు వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ ప్రత్యేకమైన ఇబ్బందులని ఈరోజు తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రీతిగా దూర ప్రయాణాలు చేసుకోగలుగుతున్నారు. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఈరోజు చాలా చురుకుదనంతో వాళ్ళు పనుల్లో విజయం పొందగలుగుతారు. అలాగే వాళ్ళు చేసే విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకంగా చాలా సానుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకోండి, శుభకరంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన కష్టాలు తీరుతాయి. ఆరోగ్యకరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అందుకుంటారు. ఈరోజు మీరు చేస్తున్న వ్యాపార రంగంలో చాలా బాగా లాభసాటిగా ఎదురు చూడని లాభాలు ఎదురు చూడగలుగుతారు. అలాగే మీరు చేసే వృత్తిలో ఉద్యోగరీతిగా విషయాల్లో కొద్దిమంది ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు కూడా ఈరోజు సంపూర్ణంగా తీరిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ వేళటి రోజు మీరు సంతోషం మరియు మీ మిత్రుల దగ్గర కలుసుకోవడం, అలాగే మీ తల్లిగారి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలిసి వస్తుంది. ధనం చేతికి అందడం వల్ల చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఈరోజు తులారాశి వారికి గ్రహస్థితి పరంగా అన్ని గ్రహాలు చాలా వరకు సంపూర్ణ బలంగా ఉన్నది. ఎక్కడైనా కానీ ఎక్కువగా ఆవేశంగా ఎటువంటి మాటలు మాట్లాడకండి. కొన్ని ఆరోగ్య నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి.